ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. అధిక బరువు ఇది చాలా మందిలో వేధిస్తున్న సమస్య. అయితే ఈ అధిక బరువుని తగ్గించుకోవటం కోసం పరుగులు పెడుతూ ఉంటారు, జిమ్ములకి వెళ్తూ ఉంటారు. మళ్ళీ అవి మానేయగానే మళ్ళీ యథాప్రకంగా మళ్ళీ అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ఆహార నియమాలతోనే ఈ అధిక బరువును అనేది అధిగమించవచ్చు అని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మితల్. సార్, అధిక బరువు అధిగమించడానికి మనకి అసలు అధిక బరువు అంటే పుట్టినప్పుడు 3 కేజీలు, మ్యాక్సిమం పుట్టే పిల్లల వెయిట్ 3.5 కేజీలు. అది కూడా అధిక వెయిటే. 3.5 కేజీలు అంటే బాగా హెల్తీగా ఉన్నాడు అని చెప్పి అంటారు. ఈ క్రమంలో పుట్టిన వాళ్ళు ఏజ్కి తగ్గట్టు పెరగకుండా ఎక్కువగా అధిక అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే మనం చూస్తున్నాము ఈ ఊబకాయం అనేది. ఈ ఊబకాయానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఈ ఊబకాయాన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు? ఊబకాయం, అధిక బరువు ఎలా మెజర్ చేస్తున్నారు? మనిషి ఉండే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి ఆ హైట్కి తగ్గ వెయిట్ అనే దాన్ని బట్టి ఇంత వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఇంత కొలెస్ట్రాల్ ఉంది వీళ్ళలో అని చెప్పి లెక్కలు కడుతూ ఉన్నారు. ఇది ప్రామాణికంగా తీసుకుంటున్నారు బిఎంఐని. లావుగా ఉన్న వాళ్ళందరూ ఊబకాయంతో ఉన్నట్టు కాదు, బరువు అధికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వెయిట్ ఎక్కువ బరువుతో ఉన్నట్టు కాదు. ఇక్కడ ఈజ్, డిస్ఈజ్. ఈజ్ అంటే సులువుగా, సునాయాసంగా కదలడం. అంటే పూర్వం రోజులు పలకరింపులు ఒంట్లో సులువుగా ఉందా, సులువుగా ఉందా అంటే ఏంటి? నువ్వు ఈజీగా ఉన్నావా? డిస్ఈజ్ లేకుండా ఉన్నావా? అది ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఇప్పుడు మనం బిఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదంతా మెడికల్ టెర్మినాలజీ. మనకి దీనికి పూర్వం, మెడికల్ టెర్మినాలజీ లేనికి పూర్వం వాళ్ళు కాయము అంటే శరీరం, దానికి తగ్గట్టుగా పని, ఇవన్నీ ఉండేవి. కాయ కష్టం చేసేవాడు అంటే శరీరంతో, కాయంతో కష్టం చేసేవాడు ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడు కాయ కష్టం జరుగుతుందా? కాయానికి కష్టం ఉందా? లేదు. అనేది స్విచ్ అన్నీ మనం పాడు చేసేసాం. అంటే ప్రెగ్నెంట్ లేడీ కూడా ఆ ఉదయం మధ్యాహ్నానికి కావాల్సిన ఒడ్డులు దంచుకుని వంట చేసేసి ఎక్కడో ప్రసూతి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకొని వచ్చేసి నడుం గుడ్డ కట్టేసి మళ్ళీ రేపు పొద్దుట పనిలోకి వెళ్ళిపోయేది. నెత్తి మీద పొలాల మోపుతో ఒక బిడ్డ సంఖలో ఒక ప్రెగ్నెంట్ వాళ్ళు ఈ కాయాన్ని చాలా శ్రద్ధగా, భక్తితో నడిపించుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే బెడ్ రెస్ట్ అవసరం. డెలివరీ అయిందంటే 6 నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందే. అంటే ఈ కాయానికి కావలసినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది బోన్. మనం బిఎంఐగా మాట్లాడుతున్నారు మీరు. మీ స్కెలిటన్ సిస్టమ్ స్టాండర్డ్గా ఒక స్ట్రక్చర్, స్కెలిటన్ అంటూ పర్ఫెక్ట్గా ఉంటే దాని చుట్టూ ఎంత మాంసం ఉండాలి, ఎంత ఫ్లెష్ ఉండాలి, నరాలు, ఇవన్నీ కూడా ఒక డిజైన్, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది లోపల. ఎప్పుడైతే ఈ స్కెలిటనే సరిగ్గా లేదు, స్ట్రక్చర్ సరిగ్గా లేదు, ఇప్పుడు దాని చుట్టూ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ. కొంతమందికి పొట్ట పెరిగిపోద్ది, కొంతమందికి చేతులు పెరుగుతాయి, కొంతమందికి ఇవి పెరుగుతాయి, అన్ఈవెన్గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఆ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ పర్ఫెక్ట్గా రాలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఊబకాయానికి ప్రధాన కారణం కాల్షియం డెఫిషియన్సీ. ఓకే. ఈ బోన్, ఈ స్కెలిటన్ ఏదైతే ఉందో దాంట్లో అది స్పృహని కోల్పోయింది. అంటే దేని చుట్టూ ఏది ఎంత ఉండాలి అనే స్పృహని కోల్పోయాం కాబట్టి మనం ఈ స్థితికి వచ్చాం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒబిసిటీ తగ్గాలి, ఒళ్ళు తగ్గాలంటే ఏం కావాలి? కాల్షియం డెఫిషియన్సీ. ఎక్కడుంది అది? బోన్స్లో. ఆ బోన్కి స్ట్రెంగ్త్ ఇచ్చే విటమిన్ ఏంటి? విటమిన్ డి. పొద్దుట లేస్తున్నావా? లేదు. ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్రలేస్తారో వాళ్ళు అంటే ఆ సన్ ప్రొటెక్షన్ తీసుకుంటారో, సన్ బాత్ చేస్తారో, విటమిన్ డి వస్తుందో, బోన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. దీనికి విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డంగా పెరిగిపోయి ఊబకాయంతో డిసీజ్గా జీవితాన్ని లాగించేస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు మీరు సన్ బాత్ ఇవన్నీ చెప్తున్నారు. మరి ఆహార నియమాలకు సంబంధించి కూడాను మనకి ఈ ఊబకాయానికి సంబంధించి కొన్ని ఆహారాలు తీసుకోకూడనివి ఉంటాయి, తీసుకోవాల్సినవి కూడా ఉంటాయి. మరి వాటి సంగతి అదేనమ్మా, నేను ఒక స్పృహ అన్నాను. నాలెడ్జ్, స్పృహ, శరీరానికి స్పృహ ఉంటే ఇది తినాలి. నేనెవరినమ్మా చెప్పడానికి? నేను మీ జీవితాన్ని శాసించేస్తానా? ఇదే తిను, ఇంతే. ఏది తినచ్చు, ఏవి తినకూడదో చెప్పండి. కాదమ్మా, అది ఎవ్వరూ చెప్పలేము.
నువ్వు ఉన్నట్టు మీరు మీరు పుట్టింది ఎక్కడ? మీ ప్రాంతం. మ్మ్. మీ ప్రాంతంలో మీ నైసర్గిక స్వరూపానికి తగ్గట్టుగా అక్కడ కొన్ని రకాలు తయారవుతాయి, అవే తినాలి. ఓకే. హైదరాబాద్లో పుట్టాను, ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ లభించే పదార్థాలు ఎక్కువ తినాలి. మ్మ్. అమెరికాలో పుట్టాను, అమెరికాలో తగ్గట్టుగా ఉండాలి. నేను అమెరికా వాళ్ళకి ఒకటే, హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకి ఒకటే, శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళకి ఒకటే, వైజాగ్లో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకటే బియ్యం ఇది మనం మాట్లాడుతుంటాం. అంటే నైసర్గిక స్వరూపం ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సీజన్ల వారీగా సీజనల్ ఫుడ్స్ భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అవి మనం రెగ్యులర్గా తినట్లేదు, అవి తినాలి. ఇప్పుడు మనకి మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్, కివీలు చాలా రకాలు వచ్చేసినాయి. ఇవన్నీ మన డిఎన్ఏలో ఉన్నాయా? లేవు. ఇంతకు ముందు ఉన్నాయా? భారతదేశం దిగుమతి చేసుకున్నాం, తినేస్తున్నాం. ఇవి బలం, ఇవి తినే దిగుమతి చేసుకోవడం కాదు, సహజ సిద్ధంగా ఇక్కడ పండించిన పంటలు వదిలేసి అక్కడ పంటలనే పండిస్తున్నాం ఇప్పుడు. దాన్ని కూడా ఇక్కడ తెచ్చాం. లాభార్చన. రైట్, మనకంతా సంపాదన మీద ఉంది. అవి మంచిది అని నాలాంటి వాళ్ళు చెప్పేస్తుంటే వినేసి తినేస్తున్నారు. వీళ్ళకి అవగాహన లేదు, ఎవరేం చెప్తే తింటారు. మనకి ప్రధానంగా మ్యాక్సిమం భారతదేశం అంతా కూడా విరివిగా లభించేది, అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉండేది కొబ్బరి, అరటి. ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి పదార్థాలు. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు వెయిట్ తగ్గడానికి, మీ కాల్షియం బాగుండడానికి, ఊబకాయం తగ్గడానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతుందని చెప్పడం. కాల్షియం అద్భుతంగా ఉంటుంది అందులో. ఓకే. అందుకనే దీన్ని భగవంతుడికి నివేదనగా పెట్టారు. ఫస్ట్ భగవంతుడికి బ్రేక్ చేస్తే అందులో ఒకటి మనం తెచ్చుకొని తింటామని. కొబ్బరికాయ తింటున్నారా? చాలా రేరు. అసలు దేవుడు కొడుతున్నారా? అసలు గుడికి వెళ్తున్నారా? ఇవన్నీ ప్రశ్నార్థకాలే, ప్రశ్నించకూడదు. వెళ్ళాలి అంటే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనే దానికి ఒక ప్రాశస్త్యం ఉంది. అక్కడ భగవంతుడికి కొబ్బరికాయ ఎందుకు బ్రేక్ చేయాలి, దానికి చాలా ఉంది. అంటే స్వచ్ఛమైనటువంటి మనసు అహంకారాన్ని బ్రేక్ చేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుని ప్రసాదంగా తెల్లటి. అండ్ ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఎవరు తాకని నీళ్ళు కాబట్టి ఆ స్వామికి అర్పిస్తారు అని. ఇది అంటే దాని ప్రధాన అర్థం ఏంటంటే, అది తినడం వల్ల నువ్వు బాగుంటావు. ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోతారో వాళ్ళు ఊబకాయానికి వచ్చేస్తారు. ఓకే. కొబ్బరికాయ తినడం వల్ల మీకు ఊబకాయం తగ్గుతుంది, మీ జీవితంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అంటే మీ మానసిక భావోద్వేగాలే మీ శరీరం సహజ స్థితిని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం. మనసు చెడిపోయింది, పాడైపోయింది, శరీరం చెడిపోతుంది. మనసును బాగు చేసుకోండి, శరీరం ఆటోమేటిక్గా స్థితికి వచ్చేస్తుంది. కొబ్బరిని తినండి, ఎండు కొబ్బరి అంటే మెచ్యూర్డ్ కోకోనట్. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, మెచ్యూర్డ్ బాగా ముదిరిన కొబ్బరి. అది తింటే అంటే ఇప్పుడు చాలామంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది. ఎందుకు వస్తుంది దగ్గు? అండ్ కొబ్బరి తింటే దాంట్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయని విన్నాను. అది తినటం వల్ల కూడా లావ్ అవుతారని విన్నాను. అది నిజమే అంటారు? రీసెంట్గా మనం కొబ్బరి నూనె తాగుతూ డైట్ చేయడం కూడా విన్నాం. అవును. అంటే కొబ్బరిలోంచి కదా కొబ్బరి నూనె వచ్చింది, అది మనకి పనిచేసింది. చాలామంది రివర్స్ డయాబెటీస్ కూడా వాడారు, పనిచేసింది. మరి కొబ్బరి ఎందుకు చెడు చేస్తుంది అంటే ఇవన్నీ అపోహలమ్మా. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాం. అందులో హై కాల్షియం ఉంది. ఓకే. మన శరీరానికి కావాల్సినటువంటి మాయిశ్చర్, తేమ ఎంత ఉండాలో అంతా ఆ నూనె ద్వారా. అది మనం బయట పిండి నూనె ఇవ్వట్లా, కొబ్బరిని ఇస్తుంటే కొబ్బరిని అది డివైడ్ చేసుకుంటుంది. తనకి ఏ రకంగా కావాలో అలా మార్చుకుంటుంది శరీరం. ఆ పని ఇవ్వాలి, దాన్ని సోమరిపోతం చేయకూడదు. కొబ్బరిలోంచి నూనెని తీసి ఇవ్వకూడదు. కొబ్బరిని ఇస్తే కొబ్బరిని అది చాలా రకాలుగా మార్చుకుంటుంది, అవసరం ఉంది. అందుకని మనకి కొబ్బరి బెల్లం కాంబినేషన్, కొబ్బరి తురుము, బెల్లము, కిస్మిస్ ఇలాంటివన్నీ వేసుకుని రెగ్యులర్గా తింటూ ఉంటే మీ డైట్లో. అంటే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే కుకింగ్ ఫుడ్స్తో దీన్ని మిక్స్ చేస్తుంటారు. చూడండి, గార్నిష్ కింద వంటల్లో పైన వేస్తూ ఉంటారు. దానివల్ల ఇది చెడిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దగ్గు రావడానికి కానీ, మీరు అన్నట్టు కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ వస్తాయి. కొబ్బరిని కొబ్బరిలాగే తీసుకోవాలి. ఇది కింగ్ ఫుడ్. కింగ్ దేనితోటి కలవదు, దాని కింగ్ లాగా ఉండాలి. కింగ్కి మళ్ళీ బెల్లం, అది కూడా కింగ్ ఫుడ్. గ్రేప్స్, అది ఎండు ద్రాక్ష, కింగ్ ఫుడ్. ఇవన్నీ కింగ్ సంబంధించిన ఫుడ్స్తో మాత్రమే కలుస్తుంది. కుకింగ్ ఫుడ్స్తో దాన్ని మిక్స్ చేయొద్దు. అలా రెగ్యులర్గా అంటే ఒబెసిటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ. సున్నం మాత్రమే కొవ్వుని కరిగించగలదు. జిడ్డు అంటుకుంది, సబ్బులో ఏముంటుందమ్మా? సున్నమే కదా. జిడ్డును పోగొట్టడానికి సున్నమే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే సున్నం అంటే కాల్షియం, ఎనీ కాల్షియం. మనకి సున్నం దొరుకుతుంది, గోడలకి వేస్తే సున్నం దొరుకుతుంది. దాన్ని కొంచెం పించ్ ఆఫ్ మజ్జిగలో కలుపుకొని తాగిన, అంటే మజ్జిగ కూడా కాల్షియమే. వెయిట్ లాస్కి అద్భుతంగా. అంటే ఒబెసిటీ, కొలెస్ట్రాల్. అంటే ఇప్పుడు మనకి తిన్న తర్వాత కిల్లీలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. దాంట్లో ఏమో సున్నం పూసి, కాసు పూసి, తర్వాత దాంట్లో ద్రవ్యాలు ఏవేవి అరుగుదలకు సంబంధించిన ఇలాచి, లవంగం వేసారు, సోంపు ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు కూడా రెగ్యులర్గా తాంబూలం. ఇందాక సున్నం కలుపుకొని మజ్జిగ తాగండి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఇవన్నీ పాత పద్ధతులు.
సమస్యలు రాకముందు ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్గా చేసేవారు. భోజనం తర్వాత కంపల్సరీ తాంబూల చరణం ఎందుకు చేసేవారంటే అరుగుదలను బాగు చేసుకోవడం కోసం, ఒకవేళ మనం తిన్న పదార్థంలో అయినా వ్యర్థాలు ఉంటే అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం తాంబూలం వేసుకునేవారు. ఇప్పుడు అవన్నీ ఎవరూ చేయట్లేదు. తాంబూలం అంటే కేవలం ఏదో ఇంటికి ఎవరో వచ్చారు వాళ్ళకి గెస్ట్కి ఓ జాకెట్ ముక్క తాంబూలం అంతే. వీళ్ళు కూడా తాంబూలం అనే దానికి అర్థాన్ని మార్చేశారు. రెగ్యులర్గా తీసుకుంటే ఒబెసిటీకి అద్భుతమైనటువంటి పరిష్కారం. ఎండు కొబ్బరి ఒళ్ళు లాగడానికి, బరువు తగ్గడానికి అత్యధికంగా మనల్ని ఇబ్బంది పెట్టారు. అంటే మీ స్కెల్టన్, మీ బోన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన శక్తిని ఎండు కొబ్బరి ఇస్తుంది. ఓకే. ఎండు కొబ్బరి కానీ నార్మల్గా బాగా మెచ్యూర్డ్ అంటే ముదర కొబ్బరి కానీ తీసుకోవటం వల్ల కంప్లీట్గా మనకి ఊబకాయానికి స్వస్తి పలకచ్చు అంటారు. పలకొచ్చు. రెగ్యులర్గా మన డైట్లో ఉండాలి. దాన్ని దేంతో మిక్స్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్లో ఒక 100 grams చిప్పపెట్టేసుకోవాలి అంతే, అదే బ్రేక్ఫాస్ట్. అలాగే మధ్యాహ్నం హ్యాపీగా మంచి లంచ్, ఈవినింగ్ ఒక గ్లాసుడు పాలు. నో ఫుడ్ అంటే మీరు మళ్ళీ అడుగుతారు భోజనం చేయమండి, ఇడ్లీ తినొచ్చా లేదా దోశ తినొచ్చా చపాతీ తినొచ్చా అని అడుగుతారు. నో ఫుడ్, తినేది ఏది ఉండొద్దు అక్కడ. హై కాల్షియం, మిల్క్లో కూడా కాల్షియమే ఉంటుంది. మిరియాల పాలు వేసుకుని అంటే మనకు దానికి ఒక మంచి పేరు పెట్టారు, మోడర్న్ పేరు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టి 16 గంటల గ్యాప్ అని పెట్టి చేస్తున్నారు. వీళ్ళందరూ 16 గంటల గ్యాప్ ఎలా చేస్తున్నారంటే నైట్ మీల్ చేస్తున్నారు, తర్వాత అంతా గ్యాప్ ఇస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ ఒకే టైం మీల్ తీసుకుంటారు. ఈవినింగ్ ఏది కూడా తీసుకోకూడదు ఆఫ్టర్ సన్సెట్. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా మన భారతదేశానికి తగ్గట్టుగా ఉండాలి. సూర్యోదయ సూర్యాస్తమయాల మీద ఆధారపడే ఉండాలి. ఓకే. మీరు బ్రేక్ఫాస్ట్లో అంటే మార్నింగ్ మనం తీసుకునేటువంటి కింగ్ ఫుడ్లో స్ప్రౌట్స్, ఫ్రూట్స్, మధ్యాహ్నం మంచి లంచ్, మధ్యాహ్నం 12:30 1 గంటకి లంచ్ క్లోజ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇంక మీరు ఏమీ తినకూడదు. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. ఇంటర్మీడియట్ 1 మీల్ ఫాస్టింగ్ అని చెప్పేసి అని మీరు 9 గంటలకు నైట్ 10 గంటలకి మీల్ చేసి మీరు దీన్ని చేసినా మీ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయ్యి మీ జీవితం నాశనం అవుతుంది తప్ప ఇది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. ఓకే. ఇంటర్మీడియట్ ఫాస్టింగే కానీ ఇండియన్ స్టైల్లో ఉండాలి. మార్నింగ్ 80% ఆల్కలైన్ ఫుడ్, ఆఫ్టర్నూన్ 20% ఎసిడిక్ ఫుడ్, నో ఫుడ్, మళ్ళీ మార్నింగ్ వరకు. ఇది ఇంటర్మీడియట్. ఇలా చేస్తే చాలా హెల్దీగా హ్యాపీగా జీవితాంతం బాగుంటుంది. ఇది మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు, మన జీవన శైలిలో అదొక భాగం అయిపోతుంది. ఓకే. సో విన్నారు కదా, ఊబకాయంతో ఎవరైనా బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పినవన్నీ క్రమం తప్పకుండా పాటించగలిగితే చాలా వరకు ఊబకాయం నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నారు. మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. స్టే విత్ us.